దేశంలో లిక్కర్ స్కామ్ ఒక ఊపు ఊపింది. రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ అయింది. ఇంకో విధంగా చెప్పాలంటే కేంద్రం ఎందరినో బలి తీసుకుంది. అది రాజకీయ జీవితాలను బలి తీసుకుంది. ఆ లిక్కర్ స్కామ్లో సిబిఐ కోర్టు తీర్పునిచ్చింది. అసలు లిక్కర్ స్కామే లేదని, వాళ్ళందరూ నిర్దోషులని, ఆ 23 మంది మీద కూడా కేసు లేకుండా కొట్టేసింది. మరి ఇప్పుడు ఏం జవాబు చెప్పుద్ది కేసు పెట్టిన కేంద్ర ప్రభుత్వం అనేది మనం చూడాలి. దాంట్లో భాగంగా తెలంగాణ నుంచి మాజీ సీఎం కేసీఆర్ గారి కూతురు కవిత గారిని కూడా కేసులో ఇరికించి 5 నెలలకు పైగా జైలుకు పంపారు. ఒక ఆడపిల్లని 5 నెలలకు పైగా జైలుకు పంపారు. ఆ సందర్భంగా కేసీఆర్ ఒక మాట అన్నాడు, అసలు ఇది స్కామే కాదు, మోడీ పెట్టిన ఒక కుట్ర కేసు. తిరిగి మళ్ళా కవిత కడిగిన ముత్యంలాగా తిరిగి వస్తుంది అని చెప్పాడు. కవితతో పాటు కేజ్రీవాల్ కూడా, అంటే ఆ రోజులలో ముఖ్యమంత్రులుగా ఉన్న కేసీఆర్ కానీ బీజేపీకి కంట్లో నలుసులాగా తయారైనాయి. కాబట్టి వాళ్ళిద్దరినీ ఎలాగైనా బదనాం చేయాలనే కుట్రలు పన్నుతూ వచ్చారు. ఆ కుట్రలో భాగమే లిక్కర్ స్కామ్ అని కూడా కేసీఆర్ చెప్పారు. కవిత గారు కూడా ఇది బీజేపీ పెట్టిన అక్రమ కేసు తప్ప నాకు ఏ కేసు లేదు అని చెప్పి ఆమె స్పష్టంగా ధైర్యంగా ఎదుర్కొంది. ఈరోజు కడిగిన ముత్యంలాగానే తిరిగి వచ్చింది. లిక్కర్ కేసుని అంటే కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ వివిధ ఛానళ్ళల్లో, డిస్కషన్లలో, ప్రెస్ మీట్లలో పెద్ద ఎత్తున ఊదరగొట్టారు. వాళ్ళని ఎవరన్నా ప్రశ్నించి అసలు స్కామ్ ఏంది అంటే ఎవరు చెప్పేది కాదు. ఏదో చేసింది, డబ్బులు సంపాదించారు, ఇది తప్ప ఏంటి అసలు స్కాము అంటే, ఒక షాప్ పెట్టి ఆ షాపులో కల్తీ పెట్టి అమ్మారా, లేదు దొంగ షాపులు పెట్టి అమ్మారా, లేదు దొంగసారని తయారు చేశారా, ఏంటి అసలు ఆ స్కామ్ ఏంటి అంటే, పాలసీలో ఆ ఢిల్లీలో లిక్కర్ పాలసీ విషయంలో కవిత గారు కేజ్రీవాల్కి ఏదో సలహా ఇచ్చిందని, ఆ సలహా ప్రకారంగా దాన్ని ఆ పాలసీ తయారు చేశారని. ఆశ్చర్యం ఏంటంటే ఆ పాలసీ లేదు, కేజ్రీవాల్ ఆ పాలసీని విత్డ్రా చేసుకున్నాడు. మరి ఏంటి ఈ కేసు అంటే, సిబిఐ మీద కోర్టు ఎంత ఆగ్రహించిందంటే అసలు సాక్ష్యాధారం లేకుండా ఈ కేసులు ఏంటి అని చెప్పింది. ఎస్, కేసు కొట్టేయబడ్డది, బాగానే ఉంది. కానీ ఇప్పటిదాకా అనుభవించిన పరిస్థితికి ఎవరు జవాబు చెప్పాలి? 5 నెలలకు బాగా జైలుకు పోయిన ఒక ఆడపిల్లని, కవితని పెట్టిన ఇబ్బందికి జవాబు ఎవరు చెప్పాలి? రాజకీయంగా జరిగిన లాస్కు జవాబు ఎవరు చెప్పాలి? కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండి అరెస్ట్ అయితే నెక్స్ట్ ఎన్నికల్లో కేజ్రీవాల్ లేకుండా ఎన్నికలు జరిపి దాన్ని గెలిచి ఇలా బీజేపీ అధికారంలోకి వస్తే పోగొట్టుకున్న అధికారం ఇప్పుడు ఎలా రావాలి? కేజ్రీవాల్ రాజకీయ జీవితాన్ని దెబ్బతినిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు పెడతారా? కేజ్రీవాల్ సత్తా బయట ఉన్నప్పుడు చూసుకుందామా? ఎన్నికలు పెడతారా? అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన సిసోడియాని సంవత్సరం పైగా జైల్లో ఉంచారు కదా. ఈ జైలు జీవితాలన్నీ కేసే లేనప్పుడు అనుభవిస్తే దానికి ఎవరు జవాబు చెప్పాలి? న్యాయంగా చట్టాలు కనుక పద్ధతి ప్రకారంగా ఉంటే ఈ కేసు పెట్టిన వాళ్ళు జైలుకు పోవాలి, మళ్ళా అప్పుడు ఏమైనా న్యాయం జరుగుతుంది. దీన్ని రాజకీయ జీవితం అంటే, నీకు నచ్చకపోతే అధికారంలో ఉంటే ఎవరి మీదనైనా ఎలాంటి కేసైనా అక్రమ కేసు పెట్టొచ్చని ఆడపిల్ల కూడా చూడకుండా ఆడపిల్లని 5 నెలలు జైలుకు పంపిన పరిస్థితి ఉంది అంటే, దాన్ని బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణలో ఓహో ఆహో అని భుజాలు తడుముకొని సమర్థించారని, లిక్కర్ రాని ఒక ఆయన, లిక్కర్ కేసు అని ఒక ఆయన. ఏది ఇప్పుడు ఎక్కడ ఏం జవాబు చెప్తారు? మీరన్న మాటలన్నింటిని ఇప్పుడు మేము క్షమాపణ చెప్తారా? ఏం చేస్తారు మీరు? ఏది ఏమైనా లిక్కర్ కేసు అనేది ఉష్ కాకి అని, అది ఎందుకు పనిరానని, ఒక అక్రమ కేసు అని, మోడీ పెట్టిన కుట్ర అని, అది కాంగ్రెస్ మోడీ కొల్యూడయ్యారని దీని స్పష్టంగా అర్థమైంది. ఏదైనా కవిత కడిగిన ముత్యంలాగానే తిరిగి వచ్చింది.